ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ రన్ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. మారథాన్ రన్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసి వారిని మంత్రి అభినందించారు. యువ భారత నిర్మాణానికి పునాది అని, భారతదేశం అత్యంత యువత కలిగిన దేశమని అన్నారు. ముక్కు నరాలు ఉన్న 100 మంది యువకులను ఇవ్వండి, ఈ దేశ గతిని మార్చేస్తాను అని నాడు స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపు నేటికి మార్గదర్శకమని తెలిపారు. ఆ యువశక్తినే నమ్ముకునే ప్రధాని మోదీ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారని మంత్రి సత్యకుమార్ అన్నారు. యూత్ మారథాన్ నిర్వహించి స్వామి వివేకానంద ఆశయాన్ని భావితరాలకు పరిచయం చేయడం, వారు ఏ విలువల కోసం జీవించారో వాటిని ఆచరించి మనం జాతి నిర్మాణం కోసం, దేశ నిర్మాణం కోసం యువత భాగస్వాములు కావాలనే విషయాన్ని తెలియజెప్పే దిశగా ఇవాళ యూత్ మ్యారథాన్ విజయవాడ పట్టణంలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఉత్కృష్టమైన మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని, ఘనమైన మన వారసత్వ సంపదని పాశ్చాత్య దేశాలకు అతి చిన్న వయసులోనే తన అద్భుతమైన వాక్పటిమ ద్వారా పరిచయం చేసిన నాయకుడు స్వామి వివేకానంద గారు. అది చిన్న వయసులోనే జ్ఞానబోధ గారిని, యోగ బోధ ద్వారా ఈ మనం జాతి నిర్మాణంలో యువత పోషించాల్సిన పాత్ర గురించి వారు చెప్పడం జరిగింది. అందుకనే వారు నాకు ఉక్కు సంకల్పం లేదా ఉక్కు కండరాలు కలిగిన యువత ఉంటే దేశాన్ని మార్చి చెప్పగలనని వారు చెప్పారు. దాని విధంగానే ఆ యువతను కూడా పూర్తి పొందేలాగా కూడా వారు అవేక్, అరైజ్, స్టాప్ నాట్ టిల్ ద రీచ్ గోల్ ఇస్ రీచ్డ్ అనే విధంగా, అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలా, ఆ లక్ష్యం దిశగా వెళ్ళిపోవాలా, ఆ లక్ష్యం దిశకు చేరుకుంటున్న సమయంలో ఎటువంటి ప్రతికూలతైన అడ్డంకులు వచ్చినా కూడా ఎదురులాగా ఆ శక్తి యువకులకు ఉంది, ఈ దేశ యువతరానికి ఉందని చెప్పే ప్రయత్నం వారు చేశారు. వారి అనేక రకాలైన బోధనల నుంచి యువత స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.